పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని ఘనమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. దేవుడు తన మహాకృప చొప్పున ఇంతవరకు మనలను సజీవులనుగా కాపాడి ఈ నెలంతా కూడా మనలను ఇప్పటి వరకు భద్రపరిచి ఉంచారు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, సామెతల గ్రంథ ధ్యానంలో మీరు మాకు చూపించుచున్న కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క 10 ఉపదేశములలో చివరి ఉపదేశమును మేము ధ్యానం చేయుచుంటుండగా పరిశుద్ధాత్మని సహాయమును మాకు అనుగ్రహించండి. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదైన మీ పరిశుద్ధమైన వాక్యం మా హృదయములను పరిశోధించినట్లుగా కృప చూపించండి. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మాకు ఈ ఉదయకాలం అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Praise God and welcome to the meditation of the book of Proverbs, chapter 7, verses 11 onwards. This morning we are going to meditate from verses 11 onwards. నిన్నటి దినమందు 8 నుంచి 10 వరకు ధ్యానం చేశాము. సంధ్య వేళ ఇక్కడ కొంచెం మిస్టీరియస్గా ఇది అర్థం కానట్లుగా ఉంటుంది. సంధ్య వేళ, ప్రొద్దు గ్రుంకిన తర్వాత, చిమ్మ చీకటి తర్వాత రాత్రి వేళ, 4 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సంధ్య వేళ అంటే మసక చీకట్లు కమ్ముచున్నప్పుడు, అంటే ఈ బుద్ధి లేని పడుచువాడు he had in his mind that he wanted to have pleasure with the woman. అందుకని చిమ్మ చీకటి పడుతున్న సమయంలో, ట్వైలైట్, సంధ్య వేళ వెళ్ళాడు. తర్వాత ప్రొద్దుగ్రొంకిన తర్వాత వెళ్ళాడు, అంటే ఈవినింగ్ కొంచెం లేట్ అయినప్పుడు. ఆ తర్వాత చిమ్మ చీకటి అంటే డార్క్నెస్, రాత్రి వేళ, మేబీ యూ కెన్ కాల్ ఇట్ మిడ్ నైట్. రాత్రి వేళ అనగా మిడ్ నైట్. ఈ జారస్త్రీ ఉండు సందు దగ్గరున్న వీధిలో తిరుగులాడుచున్నాడు, దాని ఇంటి ద్వారమున నడుచుచున్నాడు. ఇక్కడ ఈ కుర్రానికి లేదంటే ఈ యువకునికి తండ్రి యొక్క ఉపదేశం ఏమాత్రమును కూడా తలకెక్కలేదన్నమాట. కొందరు ఉంటారు, వారు మొండితనం. ఎలాంటి మొండితనం అంటే హోషియా గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఇజ్రాయేలీయులను ఒక మొండి పెయ్యతో పోలుస్తాడు దేవుడు. మొండి పెయ్య అంటే స్టబర్న్ కాఫ్. ఇటువంటి వాడు, మొండివాడు, లేదంటే మాట విననటువంటి వానిగా ఈ పడుచువాడు, ఈ యువకుడు ఉన్నాడు. అందుకని తాను వద్దన్న చోటికే వెళ్తూ ఉన్నాడు. దాని ఇంటి వాకిట దగ్గరకు పోవద్దు అని చెప్పాడు. అయినప్పటికీ కూడా అక్కడికే వెళ్ళాడు. కానీ రోమియోలోకి రాస్తున్నప్పుడు అపోస్టల్ పాల్ 13:14లో చెప్తూ ఉన్నాడు, మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ ఇన్ రిగార్డ్ టు ఇట్స్ లస్ట్స్ అని అంటున్నాడు. రోమియోలోకి రాస్తూ 13వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు. లెట్ us read it. 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేయకుడి. పైన నిన్నటి దినమందు 12వ వచనం చదువుకున్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం.
ది ఆర్మర్ ఆఫ్ లైట్. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసమునైనను పోకిరి చేష్టలనైనను చేయక అయినను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకోను. చీకట్లో నడిచేటువంటి వాడు ఎలా ఉంటాడు? దీని ఎగ్జాక్ట్ అపోజిట్గా ఉంటాడు. అందుకే చీకట్లో నడవద్దు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా యవనస్తులు చాలా వరకు మాట వినలేనటువంటి వారిగా ఉంటారు కదా, అందుకే అలా వెళ్తూ ఉన్నాడు. 10వ వచనం, అంతటా వేశ్యావేషం వేసుకొనిన కపటం గల స్త్రీ ఒకటే వానిని ఎదుర్కొనవచ్చును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. షీ ఈస్ నాట్ a dignified woman. She is not a woman of dignified character. ఏమేం చేస్తుందంటే షీ ఈస్ లౌడ్ అనగా ఈమె బొబ్బలు పెట్టినది అంటే షీ వాస్ లౌడ్ ఇన్ హర్ యాక్షన్స్. ఇక్కడ దిస్ ఈస్ మోర్ దాన్ ఎ రెఫరెన్స్, దిస్ ఈస్ మోర్ దాన్ సింప్లీ ఎ రెఫరెన్స్ టు హర్ వాయిస్ ఆర్ హర్ పర్సనాలిటీ. This is a commentary on her willingness to celebrate sin. పాపం చేయడానికి ఏమాత్రమును కూడా వెనకాడినటువంటిది, సిగ్గుమాలినది. She, rather than being ashamed of it, she is always ready to celebrate sin. అందుకే బొబ్బలు పెడుతూ ఉంటుంది. She is not a calm lady, a dignified lady. అందుకని ఈమె యొక్క జీవిత విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. షీ ఈస్ నాట్ అ లేడీ ఆఫ్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అని. బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు ఇంట నిలువవు. అంటే వాక్యము నాకు విధేయత చూపించటం అనేది లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలలో పీటర్ రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వరకు ఇక్కడ కొన్ని లక్షణాలను గురించి చెప్తూ ఉన్నాడు. అందులో ఈ 3వ వచనం చదువుతున్నాను. వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సాధువైనట్టి మృదువైనట్టునైన గుణం అను అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. కానీ ఎక్స్టర్నల్గా, yesterday we talked about how Jezebel looked like. రాజుల గ్రంథంలో జెహూ వచ్చినప్పుడు ఆమె ముఖానికి రంగు వేసుకొని ఉంది. మేబీ దిస్ లేడీ వేశ్యావేషం వేసుకొని కపటం గల స్త్రీ, ఇది స్వేచ్ఛగా తిరుగుతుంది, దీనికి ఎక్కడా కూడా కంట్రోల్ లేదు, దాని పాదములు దాని ఇంట నిలవవు, ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ఉండదు. ఇది కఠినమైన హృదయం కలిగినటువంటిది, మొండిది. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ఒకప్పుడేమో ఇంటి ఎదుట ఉంటుంది, ఇంకొకప్పుడేమో సంత వీధుల్లో ఉంటుంది, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఇక్కడ మనకు సామెతల గ్రంథకర్త చెప్పాలని అనుకుంటున్నది ఏంటంటే, మనం if we go into the marketplaces, or if we go into the streets, or if we go into any corner of the world, మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా
పాపం పొంచి ఉంటుంది, పాపం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్ ఆర్ లర్కింగ్ ఆఫ్ సిన్. జెనసిస్ చాప్టర్ 3లో మనం చూస్తాము, 4లో చాప్టర్ 4 verse 7లో దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కయ్యనుతో 6వ వచనము, నీకు కోపమేలా, ముఖం చిన్నబొచ్చుకునున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. పాపం వాకిట పొంచి ఉంటుంది. లర్కింగ్ ఎట్ ద డోర్, లర్కింగ్ ఎట్ ద డోర్, at the door. She lurks. ఇంగ్లీష్లో మనం చూస్తే ఆమె ఇంటి ఎదుట ఒకప్పుడు సంత వీధులలో ఉంటుంది, ఒకప్పుడు తర్వాత ప్రతి సందు దగ్గర కూడా పొంచి ఉంటుంది. లర్కింగ్ అంటే పొంచి ఉండడం. పాపం నీకు నీ ఇంట వాకిట పొంచి ఉంటుంది అని దేవుడు కయ్యనుతో చెప్తున్నాడే, అలాగా పాపం అనేది ఎక్కడైనా పొంచి ఉండవచ్చు. ఇట్స్ లైక్ సావిజ్ యానిమల్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రే. ఒక క్రూరమైన జంతువు తాను దేనినైతే అటాక్ చేయాలని అనుకుంటుందో ఆ యానిమల్ మీదకి దూకి దానిని పట్టుకొని దానిని తినివేయడానికి కోసం, దాన్ని చంపడానికి ఏ విధంగా అయితే దాక్కొని ఉంటుందో, పొంచి ఉంటుందో, అలాగా ఈ స్త్రీ కూడా ఉంటుంది. అయితే ఈ ఫూలిష్ యంగ్ మ్యాన్ ఉన్నాడు కదా, హీ డిడ్ నాట్ రియలైజ్ ద డేంజర్. ఇక్కడ తాను ప్రమాదం పొంచి ఉన్నదన్న సంగతిని తాను గుర్తించలేకపోతున్నాడు. హీ వాజ్ అనేబుల్ టు రియలైజ్. అలాగే మనము 1 పేతురు పత్రికలో చదువుకుంటాం కదా, 1 పేతురు పత్రికలో అపవాది 5వ అధ్యాయంలో 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవడు దొరుకుతాడా అని. యవనస్తులు ఈజీగా దొరికిపోతారు. ఈ యవనస్తుడు దొరికిపోయాడు. ఇక్కడ వాడికి he could not understand the danger that is behind going to the immoral woman. ఇప్పుడు ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే, when it comes to sexual purity, outwardly pure people ఉంటారు. అంటే బాహ్యంగా మనం చూసినప్పుడు, ఎక్స్టర్నల్గా మనం చూసినప్పుడు వారు పరిశుద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఎందుచేత పరిశుద్ధంగా ఉంటారు అంటే, అది మనుషులకు వేషధారణ రీతిలో కనిపించడానికి, హిపోక్రిటికల్గా, హృదయం అంతా కూడానేమో అపవిత్రతతో నిండి ఉంటుంది, పైకి మాత్రం చాలా పరిశుద్ధంగా కనిపిస్తూ ఉంటారు. మేబీ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. కొన్నిసార్లు ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. పాపం చేసే అవకాశం లేకపోవడాన్ని బట్టి పరిశుద్ధంగా ఉంటూ ఉంటారు. అయితే once if they encounter a willing partner or an available partner for sexual immorality, they are ready to fall. పాపంలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అది దీనిని ఏమంటామంటే వేషధారణ, హిపోక్రసీ అని అంటాం. అవకాశం లేదు కాబట్టి పరిశుద్ధంగా ఉండటం కాదు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలి. 13 నుంచి మనం చూసినట్టయితే 18 వరకు ద సెడక్టివ్ ప్రామిసెస్ ఆఫ్ దీస్ ఇమారల్ ఉమెన్ చూస్తాము. అనగా ఈ జార స్త్రీ లేదంటే అపవిత్రమైన స్త్రీ, ఈ లూజ్ ఉమెన్ కొన్ని ప్రామిసెస్ని, సెడక్టివ్ ప్రామిసెస్ని చేస్తుంది. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను,
సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకుంది. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇలా అంటుంది. ఇప్పుడు సిగ్గుమాలిన ముఖం, బ్రేజన్ ఫేస్. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో కావున వానలు కురియక మానెను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది, అయినను నీవు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు. నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు. సిగ్గుపడనొల్లకున్నావు అంటే యు ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ నాట్ అషేమ్డ్. నీ వ్యభిచారముల చేత, నీ దుష్కార్యముల చేత నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు అని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ఇస్ షేమ్లెస్ అని. దిస్ ఈస్ ద వర్డ్ టు ద బ్యాక్ స్లైడర్స్. దేవుని యొద్ద నుంచి, దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోయిన ఇజ్రాయేలును గురించి మాట్లాడుతూ నీవు సిగ్గుపడనొల్లకున్నావు. ఈమె కూడా షీ ఈజ్ అ బ్రేజన్ ఉమన్, బ్రేజన్ ఫేస్, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. ఇక్కడ we don't have to confine only to a woman. సిగ్గుమాలిన ముఖం కలిగిన పురుషులు కూడా ఉంటారు. సిగ్గుమాలిన ముఖంతో వారు కొన్ని స్నేహర్స్ అనగా ఊరి లేదంటే వల వేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ విమెన్, దిస్ ఈజ్ మెంట్ ఫర్ బోత్ ద సెక్సెస్, మెన్ అండ్ విమెన్. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇలా అంటుంది. ఇప్పుడు ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ని మనం అగ్రెసివ్ సెడక్షన్కి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దట్ ఈస్ అబౌట్ జోసెఫ్. 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో 7 నుంచి 13 వరకు మనం చదవచ్చు. ఇతను యోసేపు తన పని తాను చేసుకుంటున్నాడు. ఎక్కడ కూడా he was not going to commit sin. తన పని తాను చేసుకుంటుంటే ఈమె తన మీద కన్ను వేసింది. పొతీఫరు భార్య. ఆమె ఏమంటుంది? సిగ్గుమాలినది, తనతో శయనించుమని చెప్తుంది. తనతో శయనించుము అని చెప్తుంది. అలాగా ప్రతిదినము అతనిని ఈ విధంగా 10వ వచనం చూసినట్టయితే దినదినము ఎవ్రీడే ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. కమ్ లెట్స్ హ్యావ్ సెక్స్ అని చెప్తోంది. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఎందుకంటే అగ్రెసివ్ టెంప్టేషన్, అగ్రెసివ్ సెడక్షన్ ఏది కూడా ఉండదు. దినదినము మాట్లాడుతుంది. కమ్ లెట్స్ ఎంజాయ్ అని అంటుంది. అయినప్పటికీ కూడా జోసెఫ్ దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి వాడు కనుకనే దేవుడు తనను ఆశీర్వదించాడు. 41వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యోసేపును దేవుడు ఆ చెరసాలలో నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలో సెకండ్ ఇన్ కమాండ్ కింద తనను అపాయింట్ చేసినట్టుగా చూస్తాము. సో ఫరో అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? He identified that Joseph is a man of wisdom of God. మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచను కనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలు నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాడు. ఈ విధంగా దేవుడు తనను తప్పించి, గాడ్ ఆనర్డ్ జోసెఫ్ బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. దైవ భయం కలిగిన వానిగా ఉన్నాడు కనుక ఆశీర్వదించాడు. ఏమంటుంది? సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని 14వ వచనం,
సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. షీ వాంటెడ్ టు అపియర్ యాజ్ ఇఫ్ షీ ఈస్ రిలీజియస్. షీ వాజ్ రిలీజియస్. ఆమె అంటే మత సంబంధమైన ఆచారాలను పాటించడంలో తాను ఏమాత్రమును కూడా తప్పించుకోను, నేను సమాధాన బలులను అర్పించాను, మ్రొక్కుబళ్ళను చెల్లించాను అని అంటుంది. ఇప్పుడు యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ మనం దేవునికి సమాధాన బలులను మనం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించుతాము. రెండవది, మనం ఏదైనా ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆయనకు మనము అర్పణ చెల్లిస్తాము. తర్వాత ఫ్రీ విల్ ఆఫరింగ్స్ కూడా ఉంటాయి, అంటే స్వేచ్ఛార్పణలు కూడా మనము అర్పిస్తూ ఉంటాము. లెవియకాండం 7వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ మనకు కనిపిస్తుంది పీస్ ఆఫరింగ్. ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి. ఇక్కడ ఇది 15వ వచనం, సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసము తినవలను. సో పీస్ ఆఫరింగ్ అర్పించినప్పుడు దాని మాంసమును అదే రోజు తినాలి. దానిలోనిది ఏది కూడా మరునాటికి ఉంచకూడదు. ఆ తర్వాత మొక్కుబడి కానీ స్వేచ్ఛార్పణ కానీ అయిన ఎడల అతడు అర్పించు నాడే తినాలి, మిగిలినది మరునాడు తినవచ్చు. సమాధాన బలి అయితే ఆ రోజే తినాలి, మొక్కుబడి అయితే స్వేచ్ఛార్పణ అయితే ఆ రోజు తర్వాత రోజు కూడా తినవచ్చు. కానీ 3వ దినమున తినకూడదు, మిగిలినది మరునాడు తినవచ్చు. 3వ నాడు ఆ బలి పశువు మాంసంలో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఇది సమాధాన బలులను గురించి, మొక్కుబడులను గురించి, స్వేచ్ఛార్పణలను గురించి రాయబడినటువంటి విషయం. సో ఇప్పుడు ఈ యవనస్తుణ్ణి, ఈ యువకునితో ఏం చెప్తుంది? సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేను నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. నేను దేవుడికి మొక్కుబళ్ళు చెల్లించాను, సమాధాన బలులు అర్పించాను. అంటే చాలాసార్లు పాపం చేయడానికి ప్రార్థన చేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చాలాసార్లు యవనస్తుల యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉంటుందంటే, నేను ఒక అమ్మాయిని కలుసుకోవడానికి వెళ్తున్నాను, దేవా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకొని వెళ్తున్నట్టు ఉంది. లేదంటే ఒక యవనస్తుని కలుసుకోవడానికి వెళ్తున్నాను నా బాయ్ ఫ్రెండ్ని, దేవా నీవే మాకు కాపుదలు ఇవ్వు, మా నాన్న మా అమ్మలు చూడకూడదు, లేకపోతే మా బంధువులు ఎవరికి కనిపించకూడదు అని మొక్కుబడి చేసుకొని, నీవు కనుక ఇలా చేస్తే నేను నీకు ఇది చెల్లిస్తాను, అది చెల్లిస్తాను, ఫూలిష్ వావ్స్ చేసుకుంటూ ఉంటారు. సరే, ఈమె ఏం చేసింది? సమాధాన బలులు అర్పించింది, మొక్కుబళ్ళు చెల్లించింది. ఇక్కడ ఏంటంటే షీ వాజ్ నాట్ అగేన్స్ట్ రిలీజన్. చాలామంది ఇలాగే క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ప్రార్థనకి వెళ్తారు, మన ఇద్దరం కలిసి ప్రార్థనకి వెళ్దాం అంటారు, పాపం చేస్తారు. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అంటారు, పాపం చేస్తూ ఉంటారు. అది ఒక అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయటం, లేదంటే సంఘానికి వెళ్ళడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందనుకోండి, దేవుని యొక్క నైతిక బాధ్యతలు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చందా, ఏమంటాం దానిని, దేవునికి కానుక ఇవ్వడం అనేది, కానుకలు వేస్తూ ఉంటారు. నీవు కనుక నాకు ఈ విషయంలో సహాయం చేస్తే నేను నీకు కానుకిస్తాను అని చెప్పి కానుకిస్తూ ఉంటారు. అంటే కొన్నిటిని వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. ఇదంతా కూడా వేషధారణ. ఈమె అనుకుంటుంది, షీ థింక్స్ దట్ షీ ఈజ్ హాలీ ప్రాస్టిట్యూట్, అంటే పరిశుద్ధంగా జీవించే వేశ్య అని అనుకుంటుంది. చాలామంది ఇలాగే అనుకుంటూ ఉంటారు, నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నానని పురుషులు కూడా అనుకుంటూ ఉంటారు.
చేసే పనులేమో అపవిత్రమైన పనులు, వేషధారణ పనులు, బయటకు చూడడానికేమో పరిశుద్ధులు అని చెప్పి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, పాపపు క్రియలను చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సమాధాన బలులు, మొక్కుబడులను గురించినటువంటి ప్రస్తావన ఏంటి అనంటే ఆలయంలో అర్పించే నైవేద్యమును గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అదే రోజు తినేయాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటిస్తూనే ఉంటారు. కానీ అపవిత్రత విషయంలో ఈ పడుచువానితో ఈ రెక్లెస్ యంగ్ మ్యాన్ ఉన్నాడు కదా, వాడిని ప్రలోభ పెడతానికి కమ్ లెట్స్ ఈట్ గుడ్ మటన్ బిర్యానీ అని చెప్తుంది అనమాట. మంచి భోజనం చేద్దాం, మాంసం తీసుకొచ్చాను నేను, అది కూడా టెంపుల్ నుంచి తీసుకొచ్చినటువంటి మాంసం. మనకు కనుక ప్రసాదం ఇస్తే ఎట్లా తింటుంటారో మిగిలినటువంటి వారు చర్చ్లో పంచి పెట్టినటువంటివి తీసుకొని తింటే మనకు ఆశీర్వాదం వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఆశీర్వాదం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తే వస్తుంది, కానీ అక్కడ చర్చ్ నుంచి తీసుకొని వచ్చిన ప్రసాదం తింటేనో పలహారం తింటేనో రాదు. సో హియర్ ద మోటివ్ బిహైండ్ seducing this young man is to have pleasure with him. అది సమాధాన బలులు తర్వాత ఈ మొక్కుబళ్ళు అర్పించడం వలన బహుశా అనుకొని ఉండవచ్చు, గతంలో నేను చేసిన పాపం అంతటికి కూడా పరిష్కారం జరిగిపోయింది. ఎలా? నేను సమాధాన బలులు, మొక్కుబళ్ళు అర్పించేశాను కదా. సో ఓల్డ్ సిన్స్ అన్నీ కూడా పరిష్కరించబడ్డాయి, దేవుడు క్షమించేశాడు. నవ్ ఐ కెన్ స్టార్ట్ న్యూ సిన్స్. కొత్త పాపాన్ని నేను చెయ్యవచ్చు అనే ఉద్దేశం కాబోలు. అలా అనుకొని బహుశా ఆమె యొక్క ఉద్దేశం అలా ఉండుండొచ్చు. అయితే కాబట్టి నేను నిన్ను కలుసుకోనవాలేనని రాగా, ఇప్పుడు ఈరోజు ఈ పడుచువాడు బుద్ధిహీనుడు వచ్చాడు, రేపు ఇంకొక బుద్ధిహీనుడు వస్తే అతనికి కూడా నేను నిన్ను కలుసుకోవడానికే వస్తే నువ్వే నాకు ఎదురుపడ్డావు. అదేదో అంటారు కదా, వెతకిపోయిన తీగ కాలికి తగిలింది అని చెప్పి. నువ్వు నాకు దొరికావు, యు ఆర్ ద మోస్ట్ ఫూలిష్ ఫెలో. ఏ ఫూలిష్ ఫెలో కనిపిస్తాడా అని చూస్తుంటే నీవు కనిపించావు. కానీ ఈ కుర్రాడికి హీ డజంట్ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ ఫూలిష్ అండ్ హీ ఈస్ ఎన్స్నేర్డ్ బై హర్. ఆమె ఉచ్చులో పడిపోతున్నానని, ఆమె వలలో పడిపోతున్నానని తనకు అర్థం కావడం లేదు. యెషయా గ్రంథంలో యెషయా నివసించుచున్న కాలంలో ఇటువంటి వేషధారులైనటువంటి వారు అనేక మంది జీవిస్తూ ఉండేటువంటి వారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మొదటి అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇంకా అనేకమైన విషయాలను చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులో అగు పొటేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానిని ఇకను తేకుడి అని అంటున్నాడు. ఈమె తీసుకొచ్చిన నైవేద్యం, ఈమె తీసుకొచ్చినటువంటి సమాధాన బలి, ఆమె చేసుకున్న మొక్కుబడి చెల్లించింది కదా, ఇవన్నీ కూడా నా దగ్గరికి ఇంక తీసుకురావద్దు, ఎందుకంటే నాకు అసహ్యం పుట్టిస్తుంది. మీ యొక్క నైవేద్యం వ్యర్థమైనటువంటిది. దేవుడు చేయమన్న పనులను చేయకుండా వ్యర్థమైన పనులను చేస్తూ నేను మొక్కుబళ్ళు చెల్లించుకున్నాను అని చెప్తే ఇది ఎలా ఉంటుంది అని అంటే, మనము ఇంటెన్షనల్గా
ఇంటెన్షనల్గా దేవుడు ప్రేమామయుడు అయినప్పటికీ కూడా ఆయన జడ్జ్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు, న్యాయం తీరుస్తాడు ఆయన. మనం సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల మన పాపములకు ఇక బలి ఉండదు, న్యాయమైన తీర్పే ఉంటుంది, తీక్షణమైన అగ్ని మాత్రమే ఉంటుంది అని హెబ్రీలకు రాస్తూ 10:26లో చెప్తూ ఉన్నాడు. సో ఎవరైనా సరే ఇంటెన్షనల్గా, ఇప్పుడు అనుకున్నాం కదా, అవకాశం రాక పాపం చేయనటువంటి పరిశుద్ధులుగా మిగిలిపోయిన వారు అవకాశం వస్తే పరిశుద్ధతను విడిచిపెట్టేసి పాపంలో పడిపోయే వారిగా ఉంటుంటారు. అటువంటి వారు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. వీరు 29వ వచనం 10:29 హెబ్రీలకు రాసిన పత్రిక, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కుచు తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువ అయిన దండనకు పాత్రుడిగా ఎంచబడును అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో the Lord called us to lead a holy life, but we are considering the blood of redemption as in unholy, అపవిత్రమైనదిగా ఎంచుకుంటున్నాం. కృపకు మూలమైన ఆత్మను మనం తిరస్కరించుచున్నాం. సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈజ్ వార్నింగ్ us, దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినట్లయితే ఎక్కువైన దండనకు నీవు పాత్రుడవుతావు. కాబట్టి ఇటువంటి విషయాలలో నీవు గనక సరి చేసుకోకపోతే you will be thrown into the fire, into the hell of fire. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. మిగిలిన భాగాన్ని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాము. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు ప్రభువా, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేటువంటి వారు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నట్టయితే, అవకాశం వచ్చింది కదా అని అపవిత్రతలో పడిపోయేటువంటి వారు, ఆయన పరిశుద్ధతను కొంచెం సేపు పక్కన పెట్టి పాపం చేసి మరలా వచ్చి దేవుని యొక్క క్షమాపణను అడుక్కుంటే సరిపోతుంది అనుకునే లూజ్ క్యారెక్టర్ కలిగినటువంటి క్రైస్తవులని ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకునండి. అనేకమైన చోట్ల, సంత వీధులలో, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడ చూసినా కూడా పాపం పొంచి ఉంది. అయితే ప్రభువా, సత్క్రియ చేసినప్పుడు పాపం పొంచి ఉన్నా కూడా అది మమ్మల్ని ఏం చేయలేదు. కనుక నాయన, మేము సత్క్రియ చేసేవారంగా ఇహలోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు మేము పడిపోకుండా ఉండునట్లు, అట్రాక్షన్స్కి మేము నాయన ఆకర్షితులము కాకుండానట్లు, ప్రత్యేకించి మా యవ్వనస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణలో పడిపోకుండా ఉండునట్లు మీరు కృప చూపించవలసినదిగా కోరుచు. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా ఉండటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.